ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే మటన్ కాళ్ళ సూప్ చూపిస్తాను. పాయ అంటారు కదా, చాలా ఈజీగా మటన్ వండడం రాని వాళ్ళకి కూడా సింపుల్గా 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ½ టీ స్పూన్ జీరా, ½ టీ స్పూన్ జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క 1 ఇంచ్, 4-5 లవంగాయలు, 2 ఇలాచి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఏగే వరకు ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇది బోన్ స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుందండి, అందుకని పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. కొంచెం 4 రెమ్మలు పుదీనా వేసాను, పసుపు. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఉల్లిపాయ, ఇప్పుడు ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, ½ టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ మటన్ మసాలా వేసాను చూడండి. వేసి కొంచెం తగినంత ఉప్పు, కారం. మసాలాల్లో ఉంటుంది, పచ్చిమిర్చి కూడా చేసాం కదా, దాన్ని తగ్గట్టు. పిల్లలు డైరెక్ట్ తాగడానికి కదా, రైస్లో కాదు కాబట్టి చూసి దాన్ని బట్టి వేసుకోండి, తినేదాన్ని బట్టి. అదిగో నేను ఒక చిన్న 1 స్పూన్ వేస్తున్నాను కారం. సో ఇలా వేసి ఇదంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ ఉంచాక ఇలా దగ్గరికి మగ్గిపోయింది కదా, దీనిలో మెయిన్గా ఈ బిర్యానీ ఆకు, లవంగాయలు, ఇవన్నీ మసాలా ఏవైతే ఉన్నాయో ఆ మసాలాలన్నీ మిక్సీలోకి వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు దానిలో మెల్ట్ అయిపోయి ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఉపయోగపడతాయి. అదే దీనిలోకి వస్తే డైరెక్ట్ తీసేస్తాం కదా, మనం డైరెక్ట్ తినము, గ్రేవీలో అయితే కలిసిపోతుంది. సో అది తీసి కొంచెం పేస్ట్ చేసుకోవాలి. దీనిలో మిగిలిన గ్రేవీ ½ గ్రేవీ ఉంచుకుని దానిలో ఈ పీసెస్ నేను చాలా చిన్నవి కొట్టించుకొచ్చారు మా వారు, కొంచెం మంది పెద్దగా ఉంటాయి కదా కాళ్ళు. నెక్స్ట్ ½ తీసుకున్నాం కదా, దాన్ని గ్రేవీ చేసుకున్నాము. ఆ గ్రేవీ వేసేసి దానిలో వాటర్ 2-3 సార్లు వాటర్ పోసి దీనిలో పోసేసుకుంటే ఆల్మోస్ట్ ½ కుక్కర్ వాటర్ పోసాను చూసారా. నేను విజిల్ పెట్టి ఫస్ట్ విజిల్ వచ్చినాక 25 to 30 మినిట్స్ ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో. చూసారా సగానికి ఉన్న వాటర్ ఎలా అయిపోయాయో, దిగిపోయాయి. కొత్తిమీర వేసుకుంటే యమ్మీ మటన్ పాయ కాళ్ళ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇమ్యూనిటీకి పనికొస్తుంది, హెల్త్కి పనికొస్తుంది.